హరిబాబు గారు, నమస్కారం అండి. ఇప్పుడు మన వక్తలు చెప్తున్నారు బీజేపీకి కాంగ్రెస్ కే మధ్య పోటీ, బీఆర్ఎస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. ఆ కృష్ణ గారు చెప్తున్నారు, లేదు, యాంటీ ఇంకంబెన్సీ మొదలైంది, బీఆర్ఎస్ తప్పకుండా రెండో స్థానంలోకి మొదటి స్థానంలోకి వచ్చి తీరుతుందని అంటున్నారు. యాక్చువల్ మీ అభిప్రాయం ప్రకారం పోటీ ఎవరి మధ్యలో ఉన్నది? ప్రజలు ఎవరు ప్రజలు ఎన్నుకుంటే ఎవరిని ఎన్నుకుంటారు, ఎందుకు ఎన్నుకోవాలి? ఒకవేళ ఓడిస్తే ఎందుకు ఓడించాలి? కారణాలు ఏమిటి? మీ విశ్లేషణ ఏమిటి? కృష్ణ గారిని అడిగితే మాకు బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది అనడం సహజం. అట్లాగే వినోదరావు గారిని అడిగితే లేదండి, మోడీ గారి వేవ్ చాలా ఉంది, అందువల్ల బీజేపీ గెలవడం ఖాయం అంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇది గత జల సేతు బంధనం లాగా ఎవరు గెలవాలి అని నిర్ణయించే చర్చ కాదు ఇది. ఎవరు గెలుస్తారు అనే ఒక చర్చే తప్పితే ఇప్పుడు మనం ఏం చెప్పినా ప్రయోజనం లేదు. 4వ తారీఖు రోజున తేలిపోతుంది. అయితే నా అభిప్రాయం ఏమిటి అంటే, ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ జిల్లా అండి. తెలంగాణ ఆవిర్భవించిన మొట్టమొదటి ఎన్నికలు 2014లో కూడా ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటే వచ్చిందండి టిఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ సాధించామని చెప్తే కూడా అది కూడా వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు వెంగళరావు గారి కుమారుడు జలగం వెంకట్రావు గారు కాబట్టి గెలిచాడు. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ 10లో ఒక్కటే వచ్చిందండి. అది ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ గారు. అందువల్ల ప్రిడామినెంట్లీ ఏంటంటే ఖమ్మం కాంగ్రెస్ జిల్లా అని అనుకోవాలండి. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు సిపిఐ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంది. అంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కొననేని సాంబశివరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ, మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పక తప్పదు. కాకపోతే ఇవాళ ఈ గెలుపు ఓటములు దేని మీద ఆధారపడి ఉన్నాయి అనేది అనేకమైనటువంటి ప్రేరకాలు కారకాలు ఉన్నాయండి, దురదృష్టవశాత్తు. ఇందాక మేడం చెప్పినట్టు కులం బేసిస్ మీద అన్నా కూడా కులం అంతగా ఉండదండి. ఎక్కడున్నా కూడా ఏంటంటే 1-2% ఉంటుంది. అది కూడా ఎప్పుడు చీలు ఉంటుంది. అటు ఒక 1%, ఇటు ఒక 1%. వాటిలో కొంచెం తేడాలు వచ్చినంత మాత్రాన గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంతగా ఉండదు. అది కూడా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమో 2.5 లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి కొంత ప్రభావం చూపితే చూపొచ్చు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఏంటంటే ఖమ్మంలో నేను అనుకుంటా సుమారుగా ఒక 18 లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుంటా. అందులో ఇవంతగా ప్రభావం చూపుతాయని నేను అనుకోను. ఏం చూపుతున్నాయంటే ఒకటేమో పార్టీ కమిట్మెంట్ అండి. కాంగ్రెస్ పార్టీకి ఒక సుమారుగా 30-35% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఏ భావన వల్ల? ఇందిరాగాంధీ గారు పేదలకి గరీబీ హఠావో అన్నారు, లేదా రేషన్లు ఇచ్చారు. అప్పుడు కూడా అంతో ఇంత పెన్షన్స్ ఉన్నాయి. వ్యవస్థలను అభివృద్ధి చేసింది, స్వాతంత్రం తేవటంలో పోరాడిన పార్టీ అన్న అభిప్రాయం ఇప్పటికి కూడా పాతనం వాళ్ళు కాంగ్రెస్ పట్ల అభిమానంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సుమారుగా ఏంటంటే 35% ఉన్నారు. అటువంటి బేస్ ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ చెప్పాను కదా, తెలంగాణ ఉద్యమంలోనూ ఎవరిని మేము గెలిపించలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ సాధించిన మొదటి ఎన్నికల్లోనూ గెలిపించలేదు, రెండో ఎన్నికల్లో గెలిపించలేదు, మళ్ళీ ఇప్పుడు మూడో ఎన్నికల్లో కూడా గెలిపించలేదు. కారణం అందువల్ల ఏంటంటారు? ఉమ్, కారణం ఏంటంటారు? ఇక్కడ ప్రజలు ప్రధాన కారణం ముఖ్యంగా ఏమిటి? ఒక పక్కేమో కాంగ్రెస్ పట్ల అభిమానం ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉందండి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయండి. ఏ ఇప్పుడు పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉందంటారండి హరిబాబు గారు? కమల్. ఇప్పుడు నేను ఎవరినన్నా మనం చెప్పడం వల్ల ఏంటంటే దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ప్రయోజనం ఉంటే చెప్పినా నేనేమో ఏ ప్రయోజనం గురించి పార్టీకి కాదండి డిబేట్ లో పెట్టేది. మీ అభిప్రాయం చెప్పండి, మీ అనుభవం చెప్పండి. అభిప్రాయం చెబితేనేమో ఒక 1 లైన్ సెంటెన్స్ లోనే అయిపోతుంది. దానికి ఉన్నటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ రీజన్స్ అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అనమాట.
అంటే అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వినోదరావు గారి దగ్గర వెళ్ళొచ్చండి అంతే. ఇప్పుడు వినోద్రావు గారు కూడా నాకు చాలా దగ్గర మిత్రులు వీళ్ళందరూ కూడాను. ఒకటి ఏంటంటే ఇవాళ దురదృష్టవశాత్తు, సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందని చెప్పాను, అట్లాగే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా లేకపోలేదు, అంత ఉంది, కానీ తక్కువ ఉంది. ప్రస్తుతం ఏంటంటే బాగా లో మూడ్ లో ఉంది. ఒక పక్క అక్కడ కవిత గారు అరెస్ట్ అవ్వడం కానివ్వండి, మేడిగడ్డ కుంగిపోవటం కానివ్వండి, ముఖ్యంగా అంటే ఖమ్మం జిల్లాకి ఇంతవరకు జరిగిన పెద్ద మేలు అయితే ఏమీ లేదండి. ఇప్పుడైనా ఏంటంటే ఆ డీప్ తెలంగాణ అటువైపు వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట అటు జరుగుతున్నాయి తప్పితే ఖమ్మం జిల్లాకు జరిగింది పెద్దగా అయితే లేదు. ఇది వస్తే కాకపోతే బీజేపీ సైడ్ మాత్రం ఈసారి ప్రజలు కొంత మొగ్గారని మాత్రం నాకు వినిపిస్తున్నది అన్ని వర్గాల నుంచి. ఒక పక్క నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కొన్ని చారిత్రాత్మకమైన పనులు కొన్ని ఉన్నాయి. కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేయటం కానివ్వండి, ఆర్టికల్ 370 రద్దు చేసి అయోధ్యలో రామ మందిరం నిర్మించటం కానివ్వండి, అట్లాగే జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి భారతదేశంలో ప్రతి ఒక్కరికి, హలో చెప్పండి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే విధంగా చూసి, దానివల్ల ఏమవుతున్నదంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం రికార్డెడ్గా జరుగుతోంది. దానివల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ చాలా విపరీతంగా పెరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ను దాటి ఇవాళ జిఎస్టీ నెలకి 1,50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 18 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ వసూలు జరుగుతున్నది. అందువల్ల ఇది ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఇవాళ మనం ఆశపడుతున్నాం. ఇటువంటి ఏంటంటే చాలా గొప్ప పనులు. కాకపోతే ఏం జరుగుతుందంటే మీకు అసలు రాష్ట్రంలో పాలనలో ఉన్న పార్టీ, కేంద్రంలో పాలనలో ఉన్న పార్టీకి మధ్య పోటీ అనేది సమానుల మధ్య పోటీ కాదండి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, సర్వస్వం ఏమో లా అండ్ ఆర్డరు మొత్తం ఏమో రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఇట్లాంటివి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి అంతర్జాతీయ సంబంధాలు, ద్రవ్య విధానాలు వగైరా అవేంటంటే సామాన్య ప్రజలకి అవి ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశాలు కావు. అందువల్ల ఎప్పుడు కూడా ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి మధ్య పోటీ జరిగినప్పుడు ఆ అడ్వాంటేజ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తప్పనిసరిగా ఉండి తీరుతుంది అనమాట. ఇది ఇలా ఉంటే ఏంటంటే మరొక దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందండి. ప్రజలు నోటుకు ఓటు ఇవ్వకపోతే ఓటు వెయ్యని పరిస్థితి ఏర్పడింది. దానికి మనం ఎవరిని నిందించాలి అంటే నేను ప్రజల్ని నిందించను. ఓటుకి నోటు తీసుకుని కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితి కూడా ఎదిగిపోయారు ప్రజలు. కాకపోతే మేడం ఒక అవినీతి నుంచి ఒక మంచి జరుగుతుందని ఊహించడం ఏంటంటే అది కరెక్ట్ కాదు. అది అయితే ఎంతమంది ప్రజల్లో ఇంకా నిజాయితీ ఉంది కదా అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళకు ఓటు వేయాలన్న నిజాయితీ ఉంది. ఎంతకు ఉండాలి? మీరు పంచటమేమో ఓటర్లలో సుమారు 50% పంచుతున్నారు, కానీ గెలిపోవటంలో నిర్ణయించేది 1-2%. అందువల్ల ఏంటంటే మీరు ఓటుకి 50% పంచితే అందులో 10% నిజాయితీగా వేయరా అంటే వేస్తారు మేడం. ఇంకా భారతీయుల్లో ఆ నిజాయితీ ఉంది. అయితే ఈ పంచడం ఎవరు తప్పు అంటే చాలా మంది సంస్కారవాదులు అంటారు కదంటే ముందు ఓటర్ బాగుపడాలండి, ఓటరే అందరికన్నా అవినీతి పరుడండి అంటారు. వాస్తవం కాదమ్మా. వాస్తవం ఏంటంటే ప్రజలు నీళ్ల లాంటి వాళ్ళు. లీడ్ చేసిన వాళ్ళు మీరు కట్టగట్టి దాన్ని ఒక దిక్కుగా లీడ్ చేస్తే అది మీకు పంటలు పండిస్తుంది, సాగు నీరు అందిస్తుంది, తర్వాత ప్రయాణ సౌకర్యాలు కూడా పనిచేస్తుంది. అదే మీరు కట్టగట్టకుండా లీడ్ చేయకుండా అడ్డగోలుగా వదిలిపెట్టారనుకోండి, భీభత్సం సృష్టించి ఊళ్ళని పొలాలని సర్వనాశనం చేసేస్తున్నమాట. ప్రజలు కూడా అంతే. ఎందుకంటే నీటి యొక్క బలమైన బలహీనత అయినా ఏంటి అంటే దాని గురుత్వాకర్షణ శక్తే. పల్లం ఎటుంటే అది ప్రవహించక తప్పదు. అదే దాని బలము, అదే దాని బలహీనత కూడా. ప్రజలు కూడా ఏంటంటే మీరు ఏదైనా చేసైనా సరే వాళ్ళు బ్రతకవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు అవసరాల కోసం కిడ్నీలు అమ్ముకుంటున్నారు, బ్లడ్ అమ్ముకుంటున్నారు, స్త్రీలు గర్భాన్ని అమ్ముతున్నారు. ఇటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మీరు డబ్బు తీసుకుంటున్నారు, అవినీతి 2,000 అంటే అది ప్రజల తప్పు కాదు. ప్రజలకు అవసరాలు లేకుండా చేయలేని ప్రభుత్వాల తప్పు. మళ్ళీ ప్రజలు వాళ్ళ అవసరం పిల్లవాడికి వాడికి భోజనం పెట్టక తప్పదు.
తర్వాత ఏంటంటే కొంతమంది మేము అభివృద్ధి చేసాం అంటారు. మీరు ఏం చేస్తారు అని అడగంగానే ఏ అభ్యర్థి అయినా ఏం చెబుతాడు? ఎవరు చెప్పినా కూడా నేను ఎడ్యుకేషన్ ఇస్తానండి, ఇరిగేషన్ ఇస్తానండి, ఇండస్ట్రీస్ ఇస్తానండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూస్తానండి. అంటే వీళ్ళకి తెలుసు నిజానికి ఏమి ఇవ్వాలో, కానీ ఇవ్వలేకపోతారు. ఏంటి అంటే అభివృద్ధి దీన్ని మనం పెట్టుకుంటేనేమో సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఉండదు, సంక్షేమాన్ని అధికంగా చేస్తేనేమో అభివృద్ధికి డబ్బు ఉండదు. తర్వాత ప్రజలు కూడా గమనించారు, ముఖ్యంగా అభివృద్ధి నినాదాన్ని తీసుకున్న అభ్యర్థుల్ని ఓడగొట్టడం ప్రజలు జనరల్గా చేస్తారు. ఒకటి కారణం ఏంటంటే అభివృద్ధి అంటే ఏమిటి? జనరల్గా ఏంటంటే ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి మధ్య జరిగే భాగవతం అని అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే ఏ అభివృద్ధి చేయకపోయినా మన సండ్ర వెంకట వీరయ్య గారు ఏ అభివృద్ధి కాదు, ఏదో కొద్దిగా చేసినా కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, సండ్ర వెంకట వీరయ్య గారు ఎందుకు గెలుస్తారంటే వీళ్ళకున్న మంచితనము, మానవ సంబంధాలండి. దీనివల్ల అభివృద్ధి అన్న వాళ్ళని ఖమ్మం జిల్లాలో ఓడగొట్టడం నేను అనేక సార్లు చూశాను. కానీ మంచితనం అనేది చివరికి పనిచేస్తుంది. ముఖ్యంగా ఇవాళ ఇటు వినోదరావు గారు కానివ్వండి, అటు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా వచ్చిన రఘురామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఆయనే అక్కడ అభ్యర్థి అని నేను అనుకుంటా. ఇటు నామా నాగేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే చాలా మంచి ప్రజా సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా నామా నాగేశ్వరరావు గారును పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా విద్యక వైద్యానిక అంతో ఇంతో ఆదుకునే లక్షణం ఉంది. అందువల్ల ఏంటంటే నిజంగా బీజేపీ పట్ల చాలా మంది మొగ్గు చూపి అంతకుముందు మరి 15,000 ఓట్లే వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా. 15,000 బదులు ఇప్పుడు ఏంటంటే చాలా గణనీయంగా పెరిగి మిగతా ఇద్దరితో పోటాపోటీగా దగ్గరకు వస్తారని మాత్రం నాకు అన్ని వర్గాల నుంచి వినపడుతున్నది. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం ఎప్పుడైనా కాంగ్రెస్కి అనుకూలమైన సీటు. ఎందుకంటే 10లో 9 ఎప్పుడైనా కాంగ్రెసే గెలిచింది. 10లో 9 ఎప్పుడు కాంగ్రెసే, ప్రతిసారి అంతే. మీరు స్వాతంత్రం మీరు తెలంగాణ పోరాటంలో సపోర్ట్ చేశారా? ఖమ్మం ప్రజలు చేయలే. పోనీ మొట్టమొదటి 2014లో చేశారా? సాధించినందుకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇవ్వలే. 5 సంవత్సరాల పరిపాలన చూసి 2018లో చేశారా? అప్పుడు ఇవ్వలే. అందువల్ల పోనీ 2023లో పైగా మూడోసారి ఎన్నిక, అప్పటికైనా కరుణించారా అంటే లేదు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ని కరుణిస్తారని ఊహించడం ఏంటంటే అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది నాకు. అందువల్ల కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే అదర్ కారకాలు ప్రేరకాలు ఉన్నాయని చెప్పాను కదా ముందు. ఓటుకు నోటు ఎవరు ఎంత పంచారు, ప్రతి ఇంటికి తప్పనిసరిగా అసెంబ్లీ నియోజకవర్గంలోనే అది సాధ్యం, చిన్నది కాబట్టి ప్రతి ఓటర్కి తప్పనిసరిగా డబ్బు చేర్చిన వాళ్ళే గెలుస్తారు. అది లేకుండా గెలుస్తానంటే లాస్ట్ టైం రేణుకా చౌదరి గారు నేను పైసా ఖర్చు పెట్టినాను, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్నీ అన్నాయి. అందువల్ల 3.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆవిడ కూడా పెద్ద నాయకురాలు, ఖమ్మం జిల్లాతో నాకు చాలా రాజకీయ అనుబంధం ఉంది. అందువల్ల ఏంటంటే ఇవాళ మరి ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి? నేను అంత పెద్దగా లెక్క వేసుకోను, ఎందుకంటే ఉండేదే 2-3%, అవి పెద్ద సమస్య కాదు.